ఇక తెలంగాణలో ఎండలు వాతావరణ శాఖ వార్నింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతంలో దాదాపుగా 42 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ అటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో పాటుగా రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే ఏదైతే అటు ఎండ తీవ్రతతో పాటుగా వడగాల్పుల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో అటు భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 2 అంశాలు, ఒకటి భూ వాతావరణం వేడెక్కడం, ఇంకొకటి ఎల్నినో ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది. ఎల్నినో ప్రభావం బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది గణనీయంగా పెరుగుతుందని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వడగాల్పుల తీవ్రతకి సంబంధించి చూస్తే మాత్రం అటు రాజస్థాన్ ప్రాంతం నుంచి పొడిగాలుల తీవ్రత కావచ్చు, దాంతోపాటుగా హిందూ మహాసముద్రం కూడా వేడెక్కడంతో అటు ఏదైతే గాలుల తీవ్రత అనేది కూడా మనకు కొంచెం అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు దక్షిణ భారతదేశం కావచ్చు, ఈశాన్య భారతదేశంలో కొంత ఎండల తీవ్రత అనేది అధికంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో కూడా అంటే దాదాపుగా 4 రోజుల తర్వాత రాష్ట్రంలో ఎండ తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. తదుపరి అటు థండర్స్టార్మ్ యాక్టివిటీస్ అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినా కూడా తిరిగి ఎండల తీవ్రత అనేది నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కూడా కొంత ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొన్నటి వరకు ఏదైతే దక్షిణ తెలంగాణలో కొంత ఉష్ణోగ్రతలు దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీలు ఉండగా ప్రజెంట్ 42 డిగ్రీలకు పైగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు ఉత్తర తెలంగాణలో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాదాపుగా సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో దాదాపుగా 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.